కాశ్మీర్ ముష్కర్ల దాడికి నిరసనగా వేములవాడ రూరల్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కాశ్మీర్లోని పహల్గావ్ వద్ద ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ హిందూ పౌరుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారిపై జరిగిన దాడికి నిరసనగా బీజేపీ వేములవాడ రూరల్ మండల శాఖ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ముష్కర్లను సైన్యం మట్టుపెట్టే వరకు ఊరుకోబోమని, భారత సైన్యం దెబ్బ రుచి చూపిస్తారని పేర్కొంటూ అసూలు బాసిన వారికి ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో వేములవాడ బీజేపీ రూరల్ మండల శాఖ అధ్యక్షులు బూరుగుపల్లి పరమేష్, మాజీ ఎంపీపీ బండ మల్లేశం, ప్రధాన కార్యదర్శి గోపు ప్రవీణ్, ఉపాధ్యక్షుడు నారాయణ, రాజు, తిరుపతి, శ్రీనివాస్, కుమార్, వంశీ, రవి, కిషోర్ తదితరులు హాజరయ్యారు. ఎవరైతే టూరిస్టు మన హిందూవాదులు వెళ్ళినటువంటి సంఘటనలో టెర్రరిస్టులు 26 మందిని బలిగొనడం జరిగింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, భారతదేశంలో ఈ పాకిస్తాన్ కుక్కల్ని ఈ భారతదేశంలోకి వచ్చి బతుకున్నట్టు కుక్కలు రేపు 24 గంటలు కాకముందే ఈరోజు అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు ప్రత్యేక సమావేశం పెట్టి కుక్కల్ని ఈ భారతదేశంలో తప్పకుండా తరిమేయడం తప్పకుండా ఖాయం. రానున్న రోజుల్లో మన భారతీయులందరూ ఒకటై రేపు రానున్న రోజులు ఎక్కడున్నటువంటి ఈ పాకిస్తాన్ కూడా ఎక్కడికక్కడ దొరికే విధంగా మనందరం పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హిందువులందరూ ఐక్యత అయి రేపు పొద్దుల ఉగ్రవాదులందరూ తొక్కేయడం కోసం ఈరోజు ప్రతి ఒక్క హిందూ ఇవాళ కోవెత్తుల ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇక రానున్న కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం. 22 తారీఖు నాడు జమ్మూ కాశ్మీర్ పెహల్గాన్ అనే గ్రామంలో మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి వాళ్ళు టూరిస్ట్ మీద అక్కడికి పోవడం జరిగింది. దీన్నే ఎదురుగా చూసుకొని పాకిస్తాన్ గుండాలు, పాకిస్తాన్ కుక్కలు, పందులు మన హిందూ జనాల మీద విచక్షణ రహితంగా పరిణామాన్ని ఎన్నుకుంటారని చెప్పి ముందు నరేంద్ర మోడీ గారి కన్ను సైన్యంలో వీళ్ళ బతుకులు బండారం బయటపెట్టి వీళ్ళను కుక్కచావు చంపడానికి బీజేపీ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అన్ని టైంలో ముందు ఉంటుందని చెప్పి మా బీజేపీ పక్షాన మేము వాగ్దానం చేస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం గ్రామంలో టూరిస్టులను హతమార్చిన పాకిస్తాన్ తీవ్రవాదుల దుశ్చర్య ఏదైతే ఉందో మా రూరల్ మండల బీజేపీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ, ఏదైతే అక్కడ అసూలు బాసినటువంటి మన హిందూ బంధువులు వారికి ఆత్మశాంతి చేకూరాలని మరొకసారి తెలియజేస్తూ, మొన్నటి రోజున జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. ఈ సంఘటనలో చూస్తుంటే మనం వారక్కడ ఎవరిని కేవలం మతం ఆధారంగా మాత్రమే చంపారు. కులాలను కానీ భాషలను కానీ ప్రస్తావించకుండా కేవలం మతం ఆధారంగా కేవలం హిందువు అని తెలుసుకొని వారిని చంపడం జరిగింది. అంటే భారతదేశంలో హిందువులుగా బతకడమే ఈరోజు పాపంగా మారిపోయే పరిస్థితికి వచ్చింది. ఇకనైనా హిందువులందరూ మేలుకొని హిందువులు సంఘటితమై హిందువులకు జరుగుతున్న అన్యాయాలను ఖండిస్తూ హిందూవాదాన్ని ముందుకు తీసుకెళ్తేనే భారతదేశంలో మనం మనుగడగా ఉంటాం. ఈరోజు చనిపోయినటువంటి అక్కడ అసూలు బాసినటువంటి భారత పౌరులకి, హిందువులకి వారి ఆత్మ శాంతి చేకూరాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ వేములవాడ రూరల్ పార్టీ పక్షాన వారికి ఆత్మలు శాంతికి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది.